పెద్దపల్లి నియోజకవర్గంలోని త్వరలోనే లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లను అందజేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మున్సిపల్ పరిధిలోని చందపల్లి రాంపల్లిలోని డబుల్ బెడ్రూమ్లను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు. చందపల్లి రాంపల్లిలోని డబుల్ బెడ్రూమ్లను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ల వద్ద మౌలిక వసతులైనటువంటి త్రాగునీరు, విద్యుత్ దీపాలు మరియు మురికి కాలువలను, తారు రోడ్లు పూర్తి చేయడం జరిగిందని చెప్పి ఇంకా మిగిలి ఉన్నటువంటి పనులను కూడా వచ్చే మొదటి వారంలోపు పూర్తి చేసి వచ్చే నెల 10వ తేదీలోపు మంత్రివర్యుల చేతుల మీదుగా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లను అందించడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు వారి యొక్క ప్రొసీడింగ్స్ మరియు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ తీసుకుని రావాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, మున్సిపల్ ఏఈ సతీష్, హౌసింగ్ బోర్డు అధికారులు, విద్యుత్ ఏఈలు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాంపల్లి మరి 2 ఏరియాలలో దాదాపు 468 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి మరి గతంలోనే వీళ్ళందరికీ కూడా అలాట్ చేయడం జరిగింది 6 నెలల కింద. కానీ ఇక్కడ కూడా రోడ్స్ కానీ, తర్వాత తాగునీటి సమస్య, డ్రైన్ సమస్య, తర్వాత సేఫ్టీ ట్యాంకులు, తర్వాత కరెంటు, ఇవన్నీ కూడా ఇవి లేకపోతే దాదాపు 5 నుండి 6 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ ఇవన్నీ కూడా మన ఇక్కడ 6 నెలల్లో ఈ స్ట్రక్చర్ తయారు చేయడం జరిగింది. మరి రాబోయేటువంటి ఒక 2-3 రోజులలో మరి ఎవరిళ్ళకు వాళ్ళు పోయి మీరు కడుక్కొని శుభ్రం చేసుకుంటే మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2వ తారీఖు తర్వాత మరి అఫీషియల్గా 468 మందికి ఇట్లా డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత R&B గారు కానీ, తర్వాత సోషల్ వెల్ఫేర్ గారు కానీ అందరం కూడా మరి రావడం జరిగింది. అన్నీ అక్కడ ఇక్కడ మరి పనులను పరిశీలించడం జరిగింది. ఇవాళ సంపులకు మరి అక్కడ చందపల్లి కానీ ఇక్కడ రాంపల్లి సంపులకు కూడా వాటర్ కూడా మరి స్విచ్ ఆన్ చేసి వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. అన్నీ చెక్ చేసుకున్నాం, ఒకసారి ప్రత్యక్షంగా చూడాలని చెప్పి